ఒక కుళాయి ఒక తొట్టెను 25 నిమిషాల్లో నింపగలదు. వేరొక కుళాయి దానిని 50 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. 2 కుళాయిలు ఒకేసారి వదిలినా ఆ తొట్టె ఎప్పుడు నిండుతుంది? ఆప్షన్స్ చూడండి. 60 నిమిషాలు, 40 నిమిషాలు, 30 నిమిషాలు, 50 నిమిషాలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఇది ఈ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో ఇది 24th మోడల్ ప్రాబ్లం. అంటే 23 మోడళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాను ఈ టాపిక్లో. అది కనుక మీరు ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతే ఈ టాపిక్ మీద మీకు ఫుల్గా గ్రిప్ వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఈ ప్రాబ్లం ఎలా యూజ్ అయింది కింద కామెంట్ పెట్టండి. దయచేసి అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. ఏంటట, ఒక కుళాయి అంటే ఏం లేదు, ఒక ట్యాపు ఒక తొట్టె మీన్స్ ఒక ట్యాంక్ అనుకోండి. ఆ తొట్టెను 25 నిమిషాలలో అంటే 25 మినిట్స్లో నింపుతుందంట. అదే ట్యాంకు ఇంకొక ట్యాప్ ఉందనుకోండి, దాన్ని ఓపెన్ చేస్తే అది 50 నిమిషాలలో ట్యాంక్ ఖాళీ అయిపోతుందంట. 2 కుళాయిలు ఎట్ ఏ టైం, అంటే నింపే కుళాయి, ఖాళీ చేసే కుళాయి, అంటే 2 ట్యాప్స్, నింపే ట్యాపు, ఖాళీ చేసే ట్యాపు, 2 ట్యాప్స్ ఒకటేసారి ఓపెన్ చేస్తే అది ఆ తొట్టె అంటే ఆ ట్యాంక్ ఎంత టైంలో నిండుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకు టైం అండ్ వర్క్లో బేసిక్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ఇన్ని రోజులు ఏంటి, ఇన్ని రోజుల్లో పని చేస్తే ఒక్కరోజు చేసే పని అనుకున్నాం. ఇప్పుడు 25 నిమిషాల్లో తొట్టెని నింపితే 1 నిమిషంలో ఎంతవరకు నింపుతుంది అనేది రాయాలి. అంటే 1 నిమిషంలో ఎంత నింపుతుంది, ఇప్పుడు అది రాద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, 2 స్టెప్పుల్లో అయిపోయే ప్రాబ్లం. మొదటి కుళాయి ఆ తొట్టెను 1 నిమిషంలో నింపు భాగం. మన బేసిక్ స్టెప్ ఉంది కదా, అది మనం 1 రోజులో అని రాస్తాం. ఇక్కడ 1 నిమిషంలో అని రాశాను నేను. మొదటి కుళాయి ఆ తొట్టెను 1 నిమిషంలో నింపు భాగము ఎంత అంటే 1/25. సో ఆ తొట్టెను 25 నిమిషాలలో నింపినా 1 నిమిషంలో నింపు భాగము ఈజ్ ఈక్వల్ టు అంటే 25 భాగాలలో 1 భాగం నింపుతుంది అన్నమాట. రెండవ కుళాయి ఆ తొట్టెను 1 నిమిషంలో ఖాళీ చేయు భాగము అంటే ఎంత? 1/50. అంటే 50 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది కాబట్టి 1 భాగము ఖాళీ చేస్తుంది అన్నమాట 1 నిమిషంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎట్ ఏ టైం మీరు ఊహించుకోండి, ఎట్ ఏ టైం ట్యాంకులో ఒక ట్యాప్ పోస్తుంది, మీరు ఆ ట్యాంక్ నుంచి కూడా ట్యాప్ ఓపెన్ చేస్తే అది బయటికి వస్తుంది. అంటే ఆ 1 నిమిషంలో ఎంతైతే నింపుతుందో, అందులోకి వెళ్ళి ఎంతైతే ఖాళీ అవుతుందో అది తీసివేస్తే అందులో ఉన్న వాటర్ వస్తుంది కదా. నేను ఒక స్టెప్ రాస్తాను చూడండి. 1 నిమిషంలో 2 కుళాయిలు కలిసి నింపి తొట్టెలోని భాగం అంటే అదే మినిట్లో నింపే ట్యాపు నింపుతుంది, వదిలేసే ట్యాపు వదిలేస్తుంది. ఇప్పుడు ఈ నింపే ట్యాప్లకి వెళ్ళి ఈ వదిలేసే ట్యాప్లది మైనస్ చేస్తే అందులో ఉన్న వాటర్ వస్తాయి కదా. ఇప్పుడు నేను అదే చేశాను. ఇప్పుడు 1/25 మైనస్ 1/50 ఇదంతా 1 నిమిషంలో జరిగేదే అనమాట. 1/25 మైనస్ 1/50. ఇప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం చేయండి. 25 టేబుల్లో 50 వస్తుంది కాబట్టి ఎల్సిఎం 50 అవుతుంది. నేను రాస్తాను చూడండి. 50 రాశాను. న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి ఎంత అయితే మల్టిప్లై చేస్తే వస్తుందో అంత రాసేస్తే సరిపోతుంది. చూడండి, 25 2 50, 50 50 అంతే. 2 - 1 1/50 ఇదంతా 1 నిమిషంలో. అంటే 1 నిమిషంలో ఇటు నీళ్లు పట్టంగా అటు వదిలేయంగా మిగిలిన వాటర్ అన్నమాట ఇవి. అంటే ఆ తొట్టెలో ఉన్న వాటర్ అన్నమాట. ఆ తొట్టెలో 1 నిమిషానికి అంటే 50 వంతులలో 1 వంతు ఉంటున్నాయి అన్నమాట. అంటే మొత్తం ఎన్ని నిమిషాలలో నిండుతుంది? అది 50 నిమిషాలలో నిండుతుంది. సో ఆ తొట్టె ఇటు నింపంగా ఇటు వదిలేయంగా అది ఎంత టైంలో నిండుతుంది అంటే 50 నిమిషాలలో నిండుతుంది అన్నమాట. రాద్దాం. ఆ తొట్టె 50 నిమిషాల్లో నిండుతుంది. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. 4th అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.